నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సిరాజ్ పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడంగానే ఫస్ట్ కనబడుతున్నటువంటి పేరు డైలీ హెడ్లైన్స్ లో కనిపిస్తున్నటువంటి పేరు నేపాల్. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? ఎక్కడ కనబడినా ఎక్కడ చూసినా నేపాల్ నేపాల్ నేపాల్. ప్రస్తుతం ఇదే ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎందుకు నేపాల్ ప్రధానమంత్రి ఆ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేరే దేశానికి రెండు చేతులు జోడించి శరణార్థులుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దేశంలో యువత చేస్తున్నటువంటి ఒక ఉద్యమానికి రాజీనామా ప్రధానమంత్రి చేయాలి. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల దగ్గర నుంచి ఆర్థిక శాఖ మంత్రుల వరకు అందరినీ రోడ్ల మీద పరిగెత్తించి ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఆ దేశంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యమం రావడానికి కారణం ఏంటి? ఈ రోజు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ జరుగుతుంది. ఆ సభను కూడా పక్కన పెట్టేసి ఏపీ మంత్రి నారా లోకేష్ ఓన్లీ నేపాల్ ఇన్సిడెంట్ మీద ఫోకస్ పెట్టి ఆ సభను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి షెడ్యూల్ ని కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే. భారతదేశం పక్కన ఎక్కడో 3.18 కోట్ల మంది జనాభా అనుకుంటా. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే చాలా తక్కువ జనాభా. అంత తక్కువ జనాభా కలిగినటువంటి ఒక హిమాలయ దేశంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యమం రావడానికి కారణం ఏంటి? నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం కేవలం నేపాల్కి సంబంధించింది కాదు, దాని సరిహద్దును పంచుకుంటున్నటువంటి ప్రతి దేశం మీద కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. భారతదేశం మీద దీని ప్రభావం ఎలా పడుతుంది ఒకసారి మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఉద్యమాలు కాదు, ప్రజా ఉద్యమాలు కాదు, ఆ దేశం మొత్తం కూడా అట్టొడిగిపోతున్నటువంటి భారీ స్థాయి ఆందోళనలు. ఎందుకు నేపాల్లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు వచ్చాయి అంటే 1 by 1 పాయింట్ వైజ్గా చెప్పుకుంటే చాలా కథ నేపాల్లో నడుస్తుంది. నేపాల్లో దాదాపు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని నేపాల్ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది. 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని రద్దు చేసినందుకు ఆ దేశ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమం కాస్త దాదాపు ఆ దేశ పార్లమెంట్ని తగలబెట్టే వరకు వెళ్ళింది. అంటే నేపాల్ పౌరులు ఎంత భారీ స్థాయిలో ఆందోళన చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేవలం ఒక 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని పక్కన పెట్టేసి వాటి మీద రద్దు చేసినంత మాత్రాన ఇంత భారీ ఉద్యమం జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ మీలో రావచ్చు. కానీ ఆ దేశ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి ఆర్మీని పిలిచి ఆర్మీతో భేటీ అయ్యి ఆర్మీ హెలికాప్టర్లో నన్ను ప్రాణాలతో బయటపడేస్తే చాలు, నేను ఈ దేశం వచ్చి వెళ్ళిపోతాను, ఎక్కడో దుబాయ్ నాకు ఆశ్రయం కల్పిస్తే నేను అక్కడ బతికి బయటపడతాను. ఇది ఆ దేశ ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆ హిమాలయమైనటువంటి దేశానికి. ఎందుకు ఇంత కీలకమైనటువంటి వచ్చిందంటే కేవలం సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, ఆ దేశంలో జాతీయ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవినీతి కారణాలు కూడా నేపాల్కి ఈరోజు ఇలాంటి పరిస్థితులు తీసుకురావడానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే అతని పేరు ఐ థింక్ సుదన్ అనేటువంటి ఒక వ్యక్తి 2015లో నేపాల్లో వచ్చినటువంటి భూకంపం నుంచి తన జాబ్ని వదిలేసి పక్కన పెట్టేసి ఒక ఎన్జిఓని స్థాపించడం జరిగింది. ఆ ఎన్జిఓ పేరు దాదాపు హమీ నేపాలి అనేటువంటి ఆ ఎన్జిఓని స్థాపించి ఆ ఎన్జిఓ ద్వారా ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో ఒక కీలకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను రద్దు చేసిన తర్వాత ఆ ఉద్యమానికి అతని నాయకత్వం వహించడం జరిగింది. అతని నాయకత్వ ఫలితమో లేదో తెలియదు, కానీ ఈరోజు నేపాల్లో దానికి మించి శృతి మించి అక్కడ భారీ స్థాయిలో ఆందోళన మాత్రం కీలకంగా మారుతుంది. మనం ఒకసారి గమనించినట్లయితే గత దశాబ్ద కాలంలో జెన్జీ ఉద్యమం పలు దేశాల్లో తీవ్రమైనటువంటి ఆందోళనకి కారణమైంది. అసలు జెన్జీ అంటే ఏంటి? 1990 నుంచి 2010 వరకు ఎవరైతే జన్మించారో వాళ్ళందరినీ కూడా జెన్జీ జనరేషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే వీరు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అత్యంత కీలకంగా ఆధారపడి ఉంటారు. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం పనుకునే వరకు సోషల్ మీడియాలోనే ఈ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కాబట్టి ఈ జనరేషన్ ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేస్తుంది. కాబట్టి జెన్జీ జనరేషన్గా వీళ్ళని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు జెన్జీ ఉద్యమం కేవలం నేపాల్లోనే కాదు, మన పక్కన చూసుకుంటే మయన్మార్లో అదే పరిస్థితి కనబడుతుంది, పక్కన బంగ్లాదేశ్లో అలాంటి సిచ్యువేషనే కనబడుతుంది, మొన్నటి వరకు అట్టుడిగిపోయినటువంటి శ్రీలంకలో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది. అంటే నేపాల్లో వచ్చినటువంటి పరిస్థితి కేవలం నేపాల్కి మాత్రమే కాదు, ఇంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల్లో వివిధ దేశాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా ఇలాంటి పరిస్థితులకే కారణమని. ఆ దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత భారీ ఉద్యమాలు కూడా నేపాల్ని తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో ముఖ్యంగా రాజకీయ అనిశ్చితి, మరి ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు, ఆ దేశంలో జాతీయ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవినీతి కుప్పలు, ఈ మొత్తం కూడా నేపాల్లో జాతీయ ప్రభుత్వాన్ని పక్కన పెట్టడానికి, జాతీయ స్థాయిలో ఉద్యమం జరగడానికి ఒక కారణంగా మారుతున్నాయి. నేపాల్లో 26 సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో రద్దు చేసిన తర్వాత 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీదే ఆధారపడి అక్కడ ప్రజల్లో లేరు. జెన్జీ ఉద్యమం కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. 26 సోషల్ మీడియాను ఏవైతే నేపాల్ ప్రభుత్వం రద్దు చేసిందో ఆ 26 సోషల్ మీడియాలు కూడా అమెరికాకు చెందినవి. అంటే వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి జెన్జీ ఉద్యమాల వెనకాల అమెరికా ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా దాని పాత్ర ఉంటుంది. ఎందుకంటే మయన్మార్లో మనం చూసాం, మన సరిహద్దులో
మయన్మార్లో ఎలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది, బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితి కనబడుతుంది, శ్రీలంకలో అలాంటి పరిస్థితి కనబడుతుంది, మాల్దీవ్స్లో కూడా కొంతవరకు అలాంటి ప్రభావమే కనబడింది. అంటే ప్రతి దేశాల్లో జాతీయ ప్రభుత్వాన్ని పల్చన చేసి ప్రభుత్వ నేతల్ని కూడా గద్దె దించేలా చేస్తున్నటువంటి దాని వెనకాల అగ్రరాజ్యం అమెరికా హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక మాధ్యమాల మీద నిషేధమే ఒక ప్రభావం అయితే దాన్ని పక్కన పెట్టేస్తే మిగిలిన రాజకీయ అనిశ్చితి మొత్తం కూడా ఇలాంటి కారణంగానే మనం పరిగణించాలి. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ కూడా మీరు గమనిస్తూ ఉంటే ఇది భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకసారి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నారా లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అనంతపురంలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సభను కూడా పక్కన పెట్టేసి నేపాల్ ఇష్యూ మీద కూర్చోవడం జరిగింది. నేపాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆంధ్రులు ఎంతమంది ఉన్నారు, భారతీయులు ఎంతమంది ఉన్నారు, ఆంధ్రులు మన దేశానికి ఏ విధంగా తీసుకురావాలి, 24 గంటల్లో వాళ్ళు తీసుకురావడం కోసం నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుంచి మన విశాఖపట్నానికి స్పెషల్ ఫ్లైట్లు వేయించడం, ప్రతి 2 గంటలకు ఒకసారి దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేయడం, వారితో వీడియో కాల్స్ మాట్లాడడం, అక్కడ వారి యోగక్షేమాలు కలుపుకోవడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో కింద మీకు కనిపిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్కి మీరు డయల్ చేయండి, మీరు ఖచ్చితంగా విశాఖపట్నాన్ని మిమ్మల్ని సేఫ్గా తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తామని రారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఎంత తీవ్రతరంగా ఉందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండో విషయానికి వద్దాం, భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపబడుతుంది. ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి అంటే నేపాల్ లాంటి చిన్న దేశంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న ఉద్యమం, అది ఆ దేశానికి పెద్ద ఉద్యమం కావచ్చు, అంత చిన్న ఉద్యమాన్ని మన భారతదేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, దాన్ని పక్కన పెడితే సరిపోతుంది కదా అని అందరికీ ఆలోచన రావచ్చు. కానీ అలా చేసుకోవడం చాలా పొరపాటు. ఆయన ఎవరో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎంపీ, ఆయన పేరు కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఎంపీ చేసినటువంటి మాటలు ఏంటంటే ఈ రోజు నేపాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఇలాగే రాబోతుంది, ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్ భారతదేశంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో శ్రీలంకలో జరిగినప్పుడు అలాంటి మాటలు చెప్పారు, తర్వాత మయన్మార్లో జరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్ చెప్పారు, బంగ్లాదేశ్లో జరిగి అక్కడ ప్రధానమంత్రి హసీనా భారతదేశానికి శరణార్థం కోరి ఇక్కడికి వచ్చినప్పుడు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులే ఖచ్చితంగా ఉంటాయని అప్పుడు కూడా చెప్పినటువంటి మాట కూడా ఇలాగా. అంటే భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పూర్తి స్థాయిలో జాతీయ ఉద్యమానికి నడుం బిగించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు నడపాలి అని ఎంపీ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి నిజంగా భారత పౌరులందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భావ వ్యక్తీకరణ పక్కన పెట్టండి, ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కూడా అదే కదా. 24 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మీరు రద్దు చేస్తే మా భావ ప్రకటన స్వేచ్ఛ పోతుంది, భావ ప్రకటన పక్కన పోతుంది, జంజీ ఉద్యమాన్ని మేము నడుపుతామని ముందుకు వెళ్తుంటే యువత సోషల్ మీడియా పట్ల ఎంత ఎడిక్ట్ అయిపోయారో అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ప్రభుత్వాన్ని కూడా కూల్చేసే అంతగా. ఇప్పుడు రెండో విషయం మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మయన్మార్లో జరిగినటువంటి కొంతవరకు గందరగోళ పరిస్థితులు భారతదేశంకి రోహింగ్యాల ప్రభావం మనకు కనబడుతుంది. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ మనకు సరిగ్గా సరిహద్దు లేదు కాబట్టి, బార్డర్ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి శరణార్థులు భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఖచ్చితంగా నేపాల్ లాంటి చిన్న దేశం ఏదైతే ఉందో ఈ చిన్న దేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా భారతదేశం మీద ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒకసారి ఆలోచించాలి, మన ఇల్లు మొత్తం సక్రమంగా ఉన్నప్పుడు, మన మొత్తం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు, సైనికంగా బలం ఉన్నప్పుడు మనకి ఎవరు ప్రపంచంలో అడ్డురారు కాబట్టి మనం ఏకైక ఖచ్చితమైనటువంటి బలమైనటువంటి దేశంగా మనం ఉండగలం అని భావించిన మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా సంతోషంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దాయాది దేశాల్లో కూడా పరిస్థితి శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే కొంతవరకు ఆ ఫలితాలు మనకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు ముగుస్తుంది, అప్పుడు ఎక్కడ శాంతికి సంబంధించినటువంటి స్థాపన జరుగుతుంది అనే విషయాన్ని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎప్పుడు నేపాల్లో ఏ శాంతి స్థాపన జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఎవరు చెప్పడానికి అది ఊహాకల్పనగా మాత్రమే మారిపోతుంది. కాబట్టి నేపాల్లో రాజకీయ అనిశ్చితికి పూర్తి స్థాయిలో చెక్ పట్టాలి అంటే అక్కడ ఆర్మీని పూర్తి స్థాయిలో అంటే జైళ్లను పగలగొట్టి ఒక మాజీ ప్రధానమంత్రిని బయటికి తీసుకొచ్చినటువంటి ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. కాబట్టి ఆర్మీ తీసుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. మన లోకల్లో ఎంపీలు చేసినట్లుగా కొన్ని విమర్శలు పక్కన పెట్టేస్తే భారతదేశం కూడా దీన్ని అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తెలుగు పీపుల్ ఎవరైతే నేపాల్లో ఉంటున్నారో వారి కింద ఉన్నటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డయల్ చేయాలి. ఖచ్చితంగా వారిని సేఫ్గా వైజాగ్కి తీసుకురావడం, భారతదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.